కూడా అన్ని కండిషన్స్ చెప్పాము. మినిమం పాట 5,000 తగ్గకుండా పాడవలసి వస్తుంది. జరగదు. $22,86,000 యథావిధిగా మళ్ళీ వేల పాట కంటిన్యూ చేస్తాం. ఇద్దరు వచ్చేది ఉంటే కావాలి. స్టార్ట్ చేసినంత మాత్రాన అది రాకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయలేము. ఒకవేళ $2,86,000 రాకపోతే మాత్రం చేయరు, అది ఎంకరేజ్ చేయరు కూడా. ఒకవేళ నేను పంపించినప్పటికీ దానివల్ల ఉపయోగం ఉండదు. నేను ముందే చెప్తున్నాను. బట్ మన కలెక్టర్ గారు అప్రూవల్ తీసుకున్నాం కాబట్టి 20%, ఆ 20%కి మనం చేస్తాం. ఎవరు కూడా దానికి రాదా? నేను ముందే మనం క్లియర్ చేయదలుచుకున్నాను. సో 1,00,000 నుంచి నేను పాట స్టార్ట్ చేస్తాను. ఖచ్చితంగా మా బేస్ ప్రైజ్ వచ్చేంత వరకు కంటిన్యూ చేస్తాను. ఒకవేళ రాని పక్షంలో కలెక్టర్ గారికి అన్న ప్రకారం ఎవరు ఫైనల్గా తీర్మానం అవుతారో వాళ్ళకు ఇలా మనం డిసైడ్ చేస్తాం, ఇలా వచ్చింది అని ఫర్దర్ ఆర్డర్స్ కోసం నేను టైం పంపిస్తాను. ఇన్ కేస్ సార్ అప్రూవల్ ఇచ్చినప్పుడు అతనికి ఇవ్వడం జరుగుతుంది, లేదంటే మున్సిపల్ సిబ్బందితో మేము కంటిన్యూ చేస్తాము. ఇది కూడా చాలా క్లియర్. లేదా అక్కడ మళ్ళీ కూడా అడుగుతాము, మళ్ళీ కూడా ఒకసారి మళ్ళీ టెండర్ పెట్టమని చెప్పేసి కూడా ఒక ఆప్షన్ కూడా అడుగుతాము. ఫైనాన్షియల్ లాస్ అనేది ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు. మన సిబ్బందితోటైనా చేయమని చెప్పి చెప్పారు, లేదా మళ్ళీ ఇంకోసారైనా రీకండక్ట్ చేయండి అని చెప్తారు, 3సారి కూడా. లేదా ఆ వ్యక్తికైనా ఇవ్వచ్చా అని చెప్పేసి నేను అడుగుతాను. కూడా ఆఫీస్ పెట్టి ఫైల్ పంపిస్తాను. ఇది పత్రికాముఖం కూడా నేను చెప్తున్నాను క్లియర్గా. ఏ ఆర్డర్స్ ఇస్తే దాని ప్రకారం కంటిన్యూ అవడం జరుగుతుంది. బట్ ఒకటి మాత్రం నిజం, ఫైనాన్షియల్ లాస్ అనేది ఎవరు కూడా ఒప్పుకోరు. ఎవరైనా ఇప్పుడు కూడా 22 చెప్పండి, మనం అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఎవరైనా ఉంటే చెప్పండి, చాలా క్లియర్గా సమయం ఇస్తున్నాను. రెండోసారి మళ్ళొకసారి అవకాశం ఇస్తున్నాను. వనం సురేష్ గారు బేస్ ప్రైస్, మనం నిర్ణయించిన బేస్ ప్రైస్ 22,86,000 తీసుకోవడానికి ముందుకొచ్చారు. రెండోసారి చివరిగా చెప్తున్నాను, వనం సురేష్ గారికి ఓకే. సో ఎవరు కూడా ముందుకు రావలేదు కాబట్టి వనం సురేష్ గారికి 22,86,000 ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.